నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకే జాతి, రెండు రాష్ట్రాలు, 2 సంవత్సరాలు, 2 ముఖ్యమంత్రులు, 2 అడుగులు. తెలంగాణలో ఓ చంద్రుడు, ఏపీలో మరో చంద్రుడు. ఇద్దరు అప్రతిహతంగా రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. ఎవరికి వారు తమ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరి గడిచిన ఈ 2 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాల ప్రగతి ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. దశాబ్దాల పోరాటం తర్వాత భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. 2014 జూన్ 2న అధికారికంగా తెలంగాణ ప్రస్థానం మొదలైంది. కోటి రతనాల వీణగా దాశరథి కొనియాడిన తెలంగాణ ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇక విభజన తర్వాత మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు చంద్రబాబు నాయుడు. రాజధాని కూడా లేని నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇలా 2 రాష్ట్రాల నవనిర్మాణ బాధ్యతల్ని 2 చంద్రుళ్లు తమ భుజాలకెత్తుకున్నారు. ఈ ఇద్దరే పూర్వాశ్రమంలో 2 ఒకే గూటి పక్షులు. కానీ ఉద్యమ నేపథ్యంలో పెరిగిన దూరం ఇప్పుడు విభజన తర్వాత 2 రాష్ట్రాలకు 2ని అధిపతులు చేసింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి. ఇక చంద్రబాబు ప్రమాణం చేసే నాటికి ఏపీ జనుల గుండెల్లో ఎన్నో భయాలు గూడు కట్టుకున్నాయి. అయినా 2 అభివృద్ధే ధ్యేయంగా అడుగులేశారు. ఆ ప్రయాణంలో ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయ్యాయి. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తే ఏపీని టాప్ స్టేట్ గా తీర్చిదిద్దుతానన్న ధ్యేయంతో చంద్రబాబు సిద్ధమయ్యారు. నిజానికి ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలు అంత సామాన్యమైనవి కాదు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన భావనలో తెలంగాణ ఉంది. ఇక రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎలా అన్న అనుమానంలో ఏపీ ఉంది. కోటి అనుమానాలు, సంశయాల మధ్య మొదలైన ఈ 2 రాష్ట్రాల ప్రయాణం ఈ 2 ఏళ్లలో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించింది. ఉమ్మడి రాష్ట్రం కన్నా 2 రాష్ట్రాల్లోనే అభివృద్ధి బాగా జరుగుతోందన్న రీతిలో 2 ముఖ్యమంత్రులు తమ పాలనలో దూసుకెళ్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక ఎవరి లక్ష్యాలు వారివి. అయినా ఎవరికి వారు తమ లక్ష్య సాధనలో వడివడిగా అడుగులేస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి ఓ నవరాజధానిని నిర్మించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్నారు. అదే టైంలో విద్యుత్ కోతలతో సాగునీటి, తాగునీటికి దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు లేకుండా 1 కోటి ఎకరాలకు సాగునీరందించే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. 2 సమర్థులే, 2 పట్టువదలని విక్రమార్కులే, 2 అసాధ్యులే. అందుకే ఈ 2 ఏళ్లలో ఊహించిన దానికన్నా ఎక్కువ విజయాలే సాధించారు. ఈ ఒక్కటే సరిపోతాయి అనుకుంటే పొరపాటే. అంతకు మించిన ఎన్నో సుదీర్ఘ లక్ష్యాలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందున్నాయి. వాటిలో కొన్ని లక్ష్యాలు స్వల్పకాలంలో సాధించేవి, మరికొన్ని ప్రణాళికాబద్ధంగా అడుగులేసి చేరుకునేవి, ఇంకొన్ని భారీ నిధులతో సాధించేవి. ఈ అన్నీ సాధించడానికి కావాల్సింది మాత్రం ఒక్కటే, అదే చిత్తశుద్ధి. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో 2 రాష్ట్రాలు అనుకున్న దానికన్నా అన్నింటా అభివృద్ధి చెందుతూ వెళ్లడానికి కారణం ఒక్కటే, 2 సీఎంలు రాష్ట్రాభివృద్ధిలో చిత్తశుద్ధితో ముందుకెళ్తుండడమే. వాస్తవానికి 2 ప్రాంతాలు, ప్రజలు, పాలకుల మధ్య అంతరాలే ఇంత దూరం తీసుకొచ్చాయి. విభజన సమయంలో 2 రాష్ట్రాల మధ్య విభేదాలు లేవని ఎవరూ చెప్పలేరు. కానీ గడిచిన 2 ఏళ్లలో ఆ విభేదాలను పక్కన పెట్టి ముందుకెళ్లడం, ఉన్న సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్లు ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు.
ఇద్దరు చంద్రుల మధ్య సఖ్యతే రెండు రాష్ట్రాలకు ఇప్పుడు శ్రీరామ రక్ష. విభజనకు ముందు అందరి లక్ష్యం ఒకటే, కానీ విభజన తర్వాత ఎవరి లక్ష్యాలు వాళ్లవి, ఎవరి రాష్ట్రాలు వాళ్లవి, ఎవరి కష్టాలు వాళ్లవి. ఇద్దరూ విడివిడిగా ఉన్నా కలివిడిగానే ఎవరి లక్ష్యాల సాధనలో వాళ్లు ముందుకెళ్తున్నారు.